మేక అటుగా వచ్చి దాహమై నూతి వద్దకు వెళ్లి చూడగా అందులో ఒక నక్క కనిపించింది. మిత్రమా, నూతిలో నీళ్లు ఎలా ఉన్నాయి అని అడిగింది. ఓ, భేషుగ్గా ఉన్నాయి. మేక నూతిలోకి దిగి నీళ్లు తాగిన తర్వాత పైకెలా రావాలో తెలియక నక్కను సలహా అడిగింది. నువ్వు ముందు కాళ్లను నూతి గోడకు తన్నిపెట్టి నిలబడు, నీ తల పైకెత్తు, నేనప్పుడు నీ మీద నుండి పైకి ఎక్కుతాను, తర్వాత నిన్ను బయటికి లాగేస్తాను అంది. కాలు మెట్టు మీద, మరో కాలు మేక తల మీద వేసి నూతి అంచుని పట్టుకుని పైకొచ్చి వెళ్ళిపోతుంటే మేక నక్కను అరుస్తూ పిలిచింది. నక్క నూతి ఒడ్డున నిలబడి, నీ గెడ్డానికి ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని మెదళ్ళు కూడా ఉండుంటే ముందుగా నూతిలోకి దిగే సమయంలో ఎలా బయటికి రావాలో ఆలోచించుకునేదానివి.